హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్కు సమయం దగ్గర పడే కొద్దీ ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికి వస్తున్నాయి. ఈ వార్తలతో గేమ్ చేంజర్పై మరింత ఫోకస్ పెరుగుతుంది. తాజాగా ఈ సినిమా విషయంలోనే ఒక షాకింగ్ విషయం బయటికి వచ్చింది. ఇది విన్నవారంతా చాలా ఆశ్చర్యపోతున్నారు. పవన్ కళ్యాణ్కు గేమ్ చేంజర్ సినిమాకు ఉన్న ఇంట్రెస్టింగ్ లింక్ బయటికి రావడంతో ఫ్యాన్స్తో పాటు అంతా షాక్ అవుతున్నారు. ఇంతకీ ఏమిటా విషయం అంటే శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న గేమ్ చేంజర్ ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్కి జోడీగా కియారా అద్వానీ నటిస్తుండగా శ్రీకాంత్, అంజలి, ఎస్జే సూర్య, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. 2 ఏళ్లుగా సెట్స్ మీద నానుతున్న ఈ సినిమా ఎట్టకేలకు అన్ని ఆటంకాలు అధిగమించి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కాబోతుందని మేకర్స్ తెలపడంతో ఈ సినిమా కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్డేట్ కూడా బయటికి వచ్చింది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాకినాడ లేదా చుట్టుపక్కల నిర్వహిస్తున్నారని సమాచారం. అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చేస్తారని కూడా టాక్ ఉంది. ఇప్పటికే కాకినాడ, పిఠాపురం ప్రాంతాల్లో ఈవెంట్ చేసేందుకు కొన్ని గ్రౌండ్స్ను కూడా పరిశీలించారని సమాచారం. అంతేకాదు ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ గెస్టుగా రానున్నారని సమాచారం. ఇదే ఫ్యాన్స్కు పెద్ద గుడ్ న్యూస్ అయితే మరొక ఆశ్చర్యకరమైన వార్త ఇప్పుడు అందరినీ షాక్కు గురిచేస్తుంది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్కు మధ్య ఫ్యామిలీ కనెక్షన్ మాత్రమే కాకుండా మరొక లింక్ ఉందని తెలుస్తుంది. అది మరేంటో కాదు, ఈ సినిమాకు ముందుగా హీరోగా పవన్ కళ్యాణ్ని అనుకునే శంకర్ కథ రెడీ చేశారట. దిల్ రాజు కూడా ప్రొడ్యూస్ చేయడానికి ఉత్సాహం చూపించారని, కానీ పవన్ తనకున్న కమిట్మెంట్స్తో కంటిన్యూగా డేట్స్ ఇవ్వలేనని చెప్పడంతో అప్పుడు ఈ ప్రాజెక్ట్ రామ్ చరణ్ దగ్గరకు వెళ్ళిందట. మొత్తానికి ఈ విషయం బయటికి రావడంతో ఈ వార్త హాట్ టాపిక్ అయ్యింది. అలా గేమ్ చేంజర్ మూవీ బాబాయ్ చేయాల్సి ఉండగా కొన్ని కారణాలతో అబ్బాయి చేతికి వచ్చిందనే చెప్పాలి. ఏది ఏమైనా చరణ్కు ఈ సినిమా ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. ఇదండి ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.